హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజీవీ బాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ వీడియోలో మా ప్రాంతంలో దొరికే అంటిపళ్ళతోనే బోండాలు చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాబాయ్, మనం ఇప్పుడు మన నూతి దగ్గరికి వెళ్తున్నాం కదా. నూతి దగ్గరికి వెళ్తాను. అక్కడైతే నీరు అన్ని మనకు సదుపాయాలు అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తాను. మీరైతే ఈ అంటిపళ్ళు బోండాలు ఎప్పుడు తిని ఉంటారు కాబట్టి మీకు తినిపించడానికి ఈరోజు ఈ వీడియో చేస్తాను. బాబాయ్, ఇవి మన తోటలోనివే కదా ఈ అంటిపళ్ళు? మన తోటలోనే తెంపిస్తే తెచ్చాం. మనం ఎప్పుడు మన తోటలోనే కదా తింటాం. బయట అయితే మందులు అన్నీ కొడేస్తారు. మన తోటలో న్యాచురల్గా పండుతాయి. చెట్టుకి పండిన పళ్ళు ఇవి. ఇంకా నీకు బోండాలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇదైతే మంచి వ్యూ చూశారు కదా. మనమైతే ఇప్పుడు అంటిపండు బోండాలు చేయడానికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మన అరటిపండు బోండాలు చేసుకోవడానికి కట్టెల పొయ్యి అవసరం. కట్టెల పొయ్యి పెట్టుకొని మన చిన్న గుమ్మ తీసుకుంటాను. గుమ్మ తీసుకొని కట్టెల పొయ్యిని మనం పెట్టుకుందాం. తీరా గుమ్మ చిన్నది చాలా ఈ గుమ్మ. మనమైతే ఇప్పుడు రాళ్ళతోనే పొయ్యి రెడీ చేసాం. పొయ్యి రెడీ అయిపోయింది కాబట్టి కళ్ళు తెచ్చుకోవడానికి ఇప్పుడు వెళ్ళాలి బయటికి. కళ్ళు తెచ్చుకొని మనం బోండాలు తయారు చేసి కళ్ళు పట్టుకొని వస్తాను. చూడండి రా, జాగ్రత్త పెట్టు. సరే, మళ్ళీ చాలా పొద్దు మీరే వెళ్ళి తేవాలి రా కర్రలు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ అరటిపళ్ళు కడగబోతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ కొండను కడగబోతున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు అరటిపళ్ళు బోండాలు దీంట్లోనే చేయబోతున్నాం. ఇప్పుడైతే అరటిపళ్ళు బోండాలు చేయడానికి సామాన్లు ఇవి: అరటిపళ్ళు, శనగపిండి, కారం, పసుపు, మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఇప్పుడైతే అరటిపండు బోండా చేయడానికి ఫస్ట్ మనం అరటిపండు ఆయిల్లో వేపుకోవాలి. పండు వేపుకోవాలి. అప్పుడే మనకి అరటిపండు బోండా అనేది టేస్ట్గా ఉంటుంది. పదండి ఇప్పుడు ఆయిల్లో వేపుదాం. ఇప్పుడైతే మనం ఇదిగోండి ఎన్ని ఆకులతోని పొయ్యిని ముట్టించబోతున్నాం. చూడండి, మనకి పొయ్యి ముట్టిన తర్వాత మన ఈ మట్టి కొండ ఉంది కదా, దీని మీద మనం చేస్తాం. ఇదిగోండి, ఇది పెట్టుకుందాం తర్వాత. ఇప్పుడైతే మనం ఇదిగోండి మట్టి కొండ పెట్టుకున్నాం. చూడండి, ఇది వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి ఇంటి దగ్గర నుంచి చేసిన నూనె, ఇది నువ్వుల నూనె. ఈ ఆయిల్ వేడెక్కాక మనం అంటిపళ్ళు వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడైతే ఆయిల్ మరిగిపోయింది కాబట్టి మనం అంటిపళ్ళు వేసుకోవాలి. ఒక్కొక్క అంటిపండు వేసుకుంటున్నాం. సై జాతికి ఆయిల్ అది. చూడండి, మనకి అవి అంటిపళ్ళు ఏగుతున్నప్పుడు చూడండి ఆ సౌండ్ ఒకసారి. ఇవ్వండి, ఇప్పుడు ఏగిన అరటిపళ్ళు మనం ఈ పుల్ల సాయంతో తీసుకున్నాం. చాలా బాగా ఏగాయి. జాగ్రత్త తీద్దాం. ఇప్పుడైతే మనకి అంటిపళ్ళన్నీ వేసిన తర్వాత ఐటమ్స్ అన్ని కలుపుకొని బోండాలు ప్రిపేర్ చేసుకుంటాం. మనమైతే ఇప్పుడైతే మన అంటిపళ్ళు అన్నీ వేపేసాం ఆయిల్లో. ఇప్పుడు పదండి ఉప్పు కారం అవన్నీ కలుపుకుందాం. ఇవ్వండి వేపిన అంటిపళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ఇలా వేగితేనే మనకి టేస్ట్ ఉంటుంది అంటిపండు బోండా అనేది. చూడు, ఇప్పుడే మనం తొక్కతోనే వేపుకోవాలి. ఇవ్వండి, మా తమ్ముడు ఉల్లిపాయలు కట్ చేస్తాను. చూడండి, చిన్న కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది. చిన్న కట్ చేయ తమ్ముడు. ఇవ్వండి, ఇప్పుడైతే అరటిపళ్ళు చల్లగా అయిపోయాయి. వీటిని మనం తీసుకున్నాం, తొక్కలు తీసుకున్నాం. తొక్కలు తీసుకున్నాక మనం మసాలాలన్నీ కలుపుకుందాం. అంటిపళ్ళు చల్లారిన తర్వాత తొక్కలు తీస్తాం. వీటిని ఇప్పుడు మనం ముద్దగా చేసుకోవాలి. ఇలాగా అంటిపళ్ళు అయితే మనం ముద్దగా కలుపుకున్నాం. ఇదిగోండి, ఇంకా మెత్తగా చెయ్యాలి. వీటిలో మనం శనగపిండి తెచ్చుకొని అవి వేసుకుందాం. ఇప్పుడైతే మన ఈ ముద్ద ఉంది కదా, దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా కట్ చేసా. బాగా కలపాలి, కట్ చేయడం కాదు, కలపడంలోనూ ఉంటుంది టేస్ట్. అవును. ఇప్పుడైతే మనం శనగపిండి వేసుకోవాలి కలపడానికి. పసుపు మనం దంచిన మసాలా ఏది నిన్నట్టుది మసాలా నేను దంచాం కదా అది.
మసాలా అనేది మనం ఇంటి దగ్గర తయారు చేసుకుంటే రుచికరంగా ఉంటుంది మనకి ఏ వంట. ఇప్పుడైతే మనం అన్నీ కలుపుకున్నాం చూడండి. ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయేది చూద్దాం. అన్నీ సరిపోయి దీన్ని అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట సేపు అలా ఉంచుకోవాలి. ఇదిగోండి మనం 15 నిమిషాలు ఉంచిన తర్వాత తీసుకున్నాం. ఈ సైజు వనలు చుట్టుకోవాలి మనం. చూడండి వనలు ఇదిగోండి ఈ చిన్న సైజు వనలు చుట్టుకోవాలి మనం ఎప్పుడైనా. అప్పుడు మనకి లోన్ది కూడా బాగా ఫ్రై అవుద్ది అనమాట. పెద్ద వనలు అయితే మామూలుగా మనకు అంత ఫ్రై అవ్వదు. తమ్ముడు ఆయిల్ వేడెక్కిందా? ఎక్కింది. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం వనలు వేసుకుందాం. తమ్ముడు సాయి ఏగిపోయినట్టున్నాయి తీతి. మనకైతే రెడీ అయిపోయి అంటిపండు బోండాలు చూడండి. అవి చూస్తేనే నోరు ఊరేస్తుంది. కాకపోతే వేడిగా ఉంటాయి కదా తినలేం. కొంచెం చల్లారితే తిందాం. అబ్బాబ్బా బాగా ఆయిల్ కూడా బాగా మరిగింది కదా. బాగా మనకి ఇది ఉందా ఈ కలర్ వస్తేనే మనకి ఈ కలర్ రావాలి. అప్పుడు మనకి బోండా అనేది బాగుంటుంది. కొంతమంది ఏంటంటే పచ్చి పచ్చిగా వేగి తీసేస్తారు. అలాగే మనకి టేస్ట్ ఉండదు. ఎందుకంటే ఇదే మనకి లాస్ట్ అయిపోతే మనకి అంటిపండు బోండాలు రెడీ అయిపోయినట్టని. తర్వాత మన టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. ఇదిగో ఫ్రెండ్స్ లాస్ట్కి మనకి అరటిపండు బోండాలు రెడీ అయిపోయి చూసారు కదా, చాలా బాగున్నాయి. తొమ్మిది కారం సరిపోయింది. ఉప్పు అన్ని మసాలా ఎలా ఉన్నాయి? సూపర్ ఉంది. ఇప్పుడు మన పిల్లలు తినిపించలేవి వాళ్ళని తీసుకొచ్చాం కదా. లాస్ట్కి అయితే మనం తినడానికి వస్తాం. ఇప్పుడు ఒక్కొక్కరిని టేస్ట్ చూస్తాం. చిచ్చరి పిడికిద్దాం. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పురా. బాగుందా? చాలా బాగుంది తమ్ముడు. బాగుందా? టేస్ట్ ఉంది. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ మేమైతే ఇలా తయారు చేసుకుని తింటాం. ఇవైతే మా తోటలో పని అంటిపళ్ళతోనే తయారు చేసాం. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా బాగుంది. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ BGV బాయ్స్. సబ్స్క్రైబ్.